నూజివీడు మండలం గొల్లపల్లిలో కందుల సాంబశివరావు అనే ముఠా కార్మికుడిపై భార్య, ఆమె ప్రియుడు చిర్ర నాగరాజు సోమవారం దాడి చేసిన సంఘటన చోటు చేసుకుంది. కళ్ళలో కారం కొట్టి కర్రలతో దాడి చేయనంత తీవ్ర గాయాలతో సాంబశివరావు సొమ్మసిల్లి పడిపోయాడు. అతని మిత్రులు ఆటోలో నూజివీడు ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి భార్య, ప్రియుడు మంచం మీద చూడకూడని రీతిలో కలిసి ఉండగా చూడడంతో దాడి చేసినట్లు బాధితుడు చెప్పాడు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మీ పేరు చెప్పండి. కందుల సాంబశివరావు. ఏ ఊరండి? గొల్లపల్లి అండి. ఏం జరిగిందండి? వాళ్ళు మా అత్తగారు మా ఆవిడ గారు మొత్తం కలిసి కళ్ళలో కారం కొట్టేసి కరబెట్టి కొట్టేశారండి. ఆ శిరానారాజు అని ఆయన మాటని మా ఆవిడ ఇలా చేసేదేదో ఆయన ఇంట్లో చూసి నేను బయటకు వచ్చేసి ఆయన మీద రాత్ర కొట్టానండి. ఆయన కొట్టి మా ఆవిడని కొట్టానండి. కొట్టినందుకు నన్ను కళ్ళలో కారం కొట్టి ఇలా చేసావు అలా చేసావు అని చెప్పేసి నా మీదకి మధ్యాహ్నం పూట కళ్ళలో కారం కొట్టేసి నన్ను కొట్టేసి పెట్టేసానండి. చిర్ర నాగరాజు కూడా ఉన్నాడా? చిర్ర నాగరాజు ఉన్నాడండి. ఇప్పుడు చిర్ర నాగరాజు నీకెలా తెలుసు? అంటే ఫ్రెండ్లీగా మా చుట్టాలని చెప్పేసి ఇంటికి తీసుకెళ్ళి ఆకలిస్తుందని అంటే అన్నం పెట్టి ఉండేది. ఆ టైంలో వస్తానని చెప్పేసి మా నాన్న ఇంటికి తీసుకెళ్తే నాకు ఇట్లా చేశారండి. మరి నేను ఎందుకు కొడతానికి గల కారణం ఏంటి? కారణం ఏంటంటే మా ఆవిడ నేను గొప్ప ముఠా పనికి వెళ్ళి ఉన్నాను. పొద్దున్నే పొద్దున్నే వెళ్ళిపోయాను, నైట్ ఇప్పటికి వచ్చేవాడిని. మనోడు అని చెప్పేసి నేను స్వతంత్రంగా వస్తానని చెప్పేసి నేను కాముకుంటే ఇంట్లో నేను గప్పుని టైంలో పని అవ్వకముందు కామని చెప్పేసి ఇంటికి వచ్చేస్తుంటే వాళ్ళిద్దరిని ఇంట్లో చూసానండి. అలాగా చూసేపటికి నేను కొట్టానండి. అందుకని నేను వాళ్ళిద్దరు కలిసి కొట్టారా? వాళ్ళందరూ కలిసి కొట్టారు. వాళ్ళిద్దరు కలిసి. ఇప్పుడు ఇట్లా హాస్పిటల్కి ఎలా వచ్చారు? నా ఫ్రెండ్స్ జాయిన్ చేశారండి. వాళ్ళు తీసుకొచ్చి ఆటోలో తీసుకొచ్చి జాయిన్ చేశారా? చేశారండి.